మీ పిల్లల మేడం గురించి మీకు ఏమన్నా అడిగినానా ఏంటి నేనేమంటున్నా, సార్? మీకు సెన్స్ ఉంటే మీరు లోన్ గురించి మాట్లాడండి కదా. వాళ్ళు ఏమైతారు, సెన్స్ వీళ్ళే. లేదు కాబట్టే నువ్వు ఈడున్నావు కదా. నువ్వేమన్నావు మరి? సీఎం పొజిషన్ లో ఉన్నావా ఏమన్నా? అవును, మళ్ళా నేను ఒక పని చేస్తున్నాను కదా, మస్తు పని మీలాగా ఏం చేస్తున్నావు. ఎగ్గొట్టుకొని మరి ఉండలేదు కదా. నీకెవడన్నా కడుతున్నావా ఇవ్వాలి కదా, లేదా? లోన్ నీకెవడన్నా తీసుకున్నావు ఇవ్వాలి కదా, కదా, సెటిల్మెంట్ కడుతున్నావా లేదా? అది నీకెవడన్నా ఇవ్వాలి కదా చెప్పండి. నువ్వు ఎగ్గొట్టాలంటే. ఏ ఎక్కువ ఏ మాట్లాడకు, నువ్వు ఏం అర్థమవుతుందా? మాట్లాడుతున్నా ఈఎంఐస్ అక్క? ఇస్తా, లోన్ క్లోజ్ చేసుకో. కట్ట నీ దగ్గర క్లోజ్ చేయ చెప్పు. ఆ నీ దగ్గర క్లోజ్ చేయ నేను. మరి ఇంకేడా క్లోజ్ చేస్తా? ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? ఏజెన్సీ నుంచి అయితే ఇంకా వేరే లెక్క ఉంటుండలే నా లెక్క కూడా వేరే ఉంటుండే, అందుకే అడుగుతున్నా. లెక్కలు ఎట్లా, ఏ లెక్కలు మాట్లాడాలని చెప్పేసి అందుకే అడుగుతున్నా మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. విన్నారు కదా రికవరీ మేడం ఏ విధంగా మాట్లాడుతుందో. ఇలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడండి, ఎందుకు అట్లా అరుస్తున్నారు? మాట్లాడితే మాట్లాడతారు కానీ అరిస్తే మాట్లాడతారా? ఎందుకు అరుస్తున్నారు అట్లా మీరు? ఇట్లా మాట్లాడండి. వినపడుతుంది కావట్లేదు కానీ వినపడుతుంది సౌండ్. వినపడుతున్నప్పుడు మరి అనేది అనాలి కదా. ఏం మాట్లాడకుండా ఉంటే ఎట్లా? ఏం మాట్లాడుతున్నా? అదే చెప్తున్నా, ఈఎంఐ కట్టాలి కదా, ఎట్లా అంటున్నా. మరి ఏం పేరు మీ పేరు? మీ పేరేం పేరు? ప్రియా చౌదరి. ప్రియా చౌదరి ఫ్రమ్ ఆదిత్య బిర్లా ఆర్ ఏజెన్సీయా? ఏజెన్సీనా ఆదిత్య బిర్లానా? ఆదిత్య బిర్లా నుంచే. ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? ఏజెన్సీ నుంచి అయితే ఇంకా వేరే లెక్క ఉంటుండలే. నా లెక్క కూడా వేరే ఉంటుండే, అందుకే అడుగుతున్నా. లెక్కలు ఎట్లా, ఏ లెక్కలు మాట్లాడాలని చెప్పేసి అందుకే అడుగుతున్నా మీకు. అవునా? ఏ లెక్కలు తీసుకున్నారు మీరు పైసలు? ఏ లెక్కలు ఇచ్చారు మీరు నాకు పైసలు? ఏ లెక్కలు ఇచ్చారు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇవ్వకండి. అవునా? నెక్స్ట్ టైం ఇవ్వకండి, ఓకేనా? నెక్స్ట్ టైం ఇవ్వకండి అంటున్నా. అదే అంటే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా డిఫాల్ట్ అయ్యాడు సార్. అచ్చా, సిగ్గు బాగుందా మీకు? ఎంత ఉంది మీకు సిగ్గు? సిగ్గు బాగుందా నీకు? అదే అంటున్నా, నీకైతే ఎట్లైనా లేదు కదా. మరి నీకెంత మరి సిగ్గు బాగుందా? ఏది లేదు మరి, నువ్వు ఎంత ఉంది నీకు? సిగ్గు బాగుందా? సిగ్గుపడతావు అప్పుడే? మొగాళ్ళ నుంచి సిగ్గుపడతావా లేకపోతే ఆడవాళ్ళ నుంచి చూసి సిగ్గుపడతావా? మొగాళ్ళని చూస్తే సిగ్గుపడతావా, ఆడవాళ్ళు చూసి సిగ్గుపడతావా? ఎన్ని లక్షలు? మీ అయ్యి ఇచ్చాడా? ఇంత అగ్రెసివ్ ఎందుకు అవుతున్నావు అట్లా? బొచ్చా ఏంటి? బొచ్చు బిగే పనులు చేస్తున్నావు వాడా? బొచ్చు బిగే పనులు చేస్తున్నావు వాడా? ఎంతమంది వీకే బొచ్చు ఇప్పటిదాకా? ఎంతమంది వీకావు? అర్థమైందా? బ్రోకర్ దానిలాగా మాట్లాడక అంటున్నా. రెడ్ లైట్ లో ఎంతకుముందు రెడ్ లైట్ ఏరియాలో వర్క్ చేసినావా? అంతకుముందు రెడ్ లైట్ ఏరియాలో వర్క్ చేసినావా అంటున్నా. వాయిస్ అదే విధంగా మొత్తం కసర 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 ఏదో ఏమంటారు, ఏదో బిందెలేసి రాయి ఊపితే ఎట్లా వస్తుంది సౌండ్ అట్లా వస్తుంది వాయిస్. బిందెలేసి రాయి సౌండ్ వస్తుందా? కచర కచర సౌండ్ అట్లా వస్తుంది వాయిస్. అద్దం నువ్వు డైలీ చూసుకో ఆల్రెడీ. నువ్వు అద్దం చూసుకున్నావు ఆల్రెడీ. ఏం మాట్లాడతావు? తెలియలేదు నీకు ఇంత గిడ తెలియలేదు, ఎందుకే బతుకుతున్నావు అట్లా? అడుక్కో, మొత్తం సిగ్నల్ కాడ వెళ్ళి అడుక్కో, అయిపోతుంది కదా. ఇలాంటి చిల్లర పనులు చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. అడుక్కేదు. వెళ్ళు 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 అడుక్కో, వెళ్ళు. రెడ్ లైట్ ఏరియాలో అడుక్కోని అదే బెటర్ నీకు. ఏంది నువ్వే సిగ్గులేదా? నువ్వే నీతో మాట్లాడుతూ నవ్వకపోతే ఏం చేయాలి? పెద్ద బ్రోకర్ దాని నువ్వు, పెద్ద బ్రోకర్ దాని అంటున్నాను. బ్రోకర్ పనులు వేసుకుంటే సిగ్గు నువ్వు పడాలి, నేను ఎందుకు పడతా? నేను ప్రాపర్ గా మాట్లాడుతున్నా. నీ అయ్యేదో నీ అమ్మ ఏదో డబ్బులు నాకు ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. మీ అయ్యే డబ్బులు ఇచ్చేట్టు మీ అయ్యేది బ్యాంక్ అయినట్టు మాట్లాడుతున్నావు కదా. మీ అయ్యే బ్యాంక్ అనుకుంటున్నావు. ఏంది అది బ్యాంక్? మీ అయ్యేది అనుకుంటున్నావా లేకపోతే నువ్వు బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ అనుకుంటున్నావా? బ్యాంక్ లో డబ్బులు మీ అయ్యా అనుకుంటున్నావా? మీ ఆదిత్య బిర్లాకి మేలు పెడితే ఈ బ్రోకర్ది నాకు సంబంధించింది కాదే అని చెప్పేసి రిప్లై వస్తుంది. తెలుసు కదా నాకు. ఈ బ్రోకర్ది మా దగ్గర వర్క్ చేయట్లేదు అని చెప్పేసి నాకు రిప్లై వస్తుంది. నీకు దిక్కు దివానా లేదు, నీకు ఒక ఎంప్లాయిడ్ లేదు, ఓకేనా? బిస్కెట్లు వేస్తే వర్క్ చేసుకోవడం అంతే. నువ్వు ఎన్ని బిస్కెట్లు ఇస్తారు నీకు డైలీ? ఎన్ని బిస్కెట్లు ఇస్తారు నాకు? ఎన్ని బిస్కెట్లు ఇస్తారా నీకు? విన్నారు కదా ఫ్రెండ్స్, మేడం టూల్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ, సో కట్ చేసి పారిపోయింది. నెక్స్ట్ ఆడియో వినండి, లాస్ట్ లో నా యొక్క ఇన్పుట్ ఇస్తాను. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నా పేరు దివ్య సార్, నేను ఆదిత్య బిర్లా నుండి కాల్ చేస్తున్నాను. ఏమైంది సార్ పేమెంట్? టైం పడుతుంది మేడం. అదే ఎంత టైం కావాలి? 1 month. 1 month? లాస్ట్ మంత్ ఏమైంది సార్ మరి?
లాస్ట్ మంత్ మంత్ ఏమన్నా అమౌంట్ చేసిండ్రా పేమెంట్? వచ్చింది అక్కడ పేమెంట్ అదే అడుగుతున్నా ఏమైంది అని. చూడండి వస్తే 1 మంత్ చేసినట్టు అడుగుతున్నారు కదా సార్. బిజినెస్ లాస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తలేరా సార్? ప్రజెంట్ ఏం చేయట్లేదు మేడం. మరి ఎలా సార్? సెటిల్మెంట్ తీసుకోండి, ఈఎంఐస్ ఇస్తాను, క్లోజ్ చేసుకోండి, సెటిల్మెంట్ అయిపోతుంది చేస్తాం కదా. మేడం. నెక్స్ట్ మంత్ చెప్పింది ఏమన్నా పేమెంట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ టైం ఇవ్వను సార్, లేదు మనకి టైం. కరెక్ట్ గానే అమౌంట్ లేవు కదా దగ్గర ఇప్పుడు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి బయట, ఏం పర్వాలేదు. బయట ఎవరు మంత్ ఎండ్ ఇవ్వట్లేదు. వరకు పర్వాలేదు సార్. బయట ఎవరు ఇవ్వట్లేదు. ఎక్కడ ఉంటున్నారు మీరు? బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులోనా? ఆ, మీ నాన్నగారేమో ఇక్కడ ఉంటున్నారని చెప్పారే. ఆయన నాకు మాటలు లేవు మేడం. షాప్ ఉంది అని చెప్పారు. అదే ఏమవుతారండి? లోన్ మీరు నాకు ఇచ్చారా వేరే వాళ్ళకి ఇచ్చారా? ఏమవుతుందండి? నేను అదే చెప్తున్నా అండి. పక్కింటోలా? ఓకే ఓకే, ఇక్కడ వైఫ్ అని ఉండే అందుకే. నేను ఏమంటున్నా, మీ పక్కింటోడు మీకేమైతారంటే ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నా, ఏమవుతది ఏమవుతది, నువ్వు చక్కగా మాట్లాడితే చక్కగా సమాధానం ఉంటది కదా. పక్కింటోడు ఎదిరింటోడు అంటే ఏంది? లోన్ నాకు ఇచ్చిన నా గురించి అడుగు కదా సార్. అదే అడుగుతున్నాను సార్, ఏమవుతారు? అది ఎందుకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కదా. మీ నాన్నగా దేనికి సార్? దేనికి? వేరే వాళ్ళ గురించి నాకెందుకు అడుగుతుంది మేడం? వేరే వాళ్ళ? ఇక్కడ వైఫ్ అని చెప్తుంది మేడం. లోన్ కాంటెక్స్ట్ లో సంబంధం ఏంటంటున్నా మేడం, వైఫ్ అని చెప్తుంది కదా మళ్ళా, అందుకే నార్మల్ గా అడుగుతున్నాను సార్. నార్మల్ గా మీరు నా చుట్టాలు కాదు కదా, నా పర్సనల్ విషయాలు అడగడానికి. లోన్ పెండింగ్ ఉంది. పర్సనల్ విషయాలు ఎందుకు అంటున్నా నేను? మీ పిల్లల గురించి ఏమన్నా అడిగినా ఏంటి సార్? మీకు సెన్స్ ఉంటే మీరు లోన్ గురించి మాట్లాడండి కదా. వాళ్ళు సెన్స్ లేదు కాబట్టి నువ్వు ఈడున్నావు కదా. నువ్వేన్నావు మరి? సీఎం పొజిషన్ లో ఉన్నావా ఏమన్నా? అవును, మళ్ళా నేను ఒక పని చేస్తున్నాను కదా, మీలాగా ఏం ఎగ్గొట్టుకొని మరి ఉండలేదు కదా. కడుతున్నావా లేదా? లోన్ తీసుకున్నావు కదా, సెటిల్మెంట్ కడుతున్నావా లేదా? అది చెప్పండి. ఎక్కువ మాట్లాడక, నువ్వు అర్థమవుతుందా? ఈఎంఐస్ ఇస్తా, లోన్ క్లోజ్ చేసుకో. నీ దగ్గర క్లోజ్ చేయ చెప్పు. నీ దగ్గర క్లోజ్ చేయ నేను. మరి ఇంకేడా క్లోజ్ చేస్తా? అరే ఎక్కువ మాట్లాడక, అర్థమవుతుందా? ఏం చేస్తావు చెప్పు. నీ అయ్యా గిట్లనే కని పెంచిండా గాలి కొట్టడానికి? లోన్ అదే మరి వాడేమవుతాడు నేనేమంటున్నా మళ్ళా. అవును మరి అవసరమే, అవసరమే. లోన్ గురించి మాట్లాడమంటే వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు? బెదిరిస్తున్నావా? అట్లా దేనికి బెదిరిస్తున్నా? బెదిరిస్తే బెదిరిపోతావా నువ్వు? ఎవరు? నీ అయ్యానా? అవును మా విధిరావుడు చెప్పు. అందుకే గిట్లు ఉన్నావు నువ్వు, అర్థమవుతుందా? చక్క పని చేసుకుంటున్నావా? నువ్వే పని చేస్తున్నావు మరి నీ లెక్క. ఇగో సార్ పని చేసుకుంటా సార్ అంటే ఎవరు మాట్లాడితే నేను ప్రాపర్ గా ఆన్సర్ చెప్పేవాడిని. కానీ నాకు నువ్వు వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు అంటే నేను ఎట్లా మాట్లాడుతున్నా? ఎవరు ప్రాపర్ గా మాట్లాడుతున్నారు? మీరు ప్రాపర్ గా ఉంటే ఇక్కడ ఉండకపో, అర్థమవుతుందా? మీ కేసు అనేది ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దానికి సంబంధం సరే, ఇదంతా వదిలేయండి సార్. లోన్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? సరే వినండి, ఇప్పుడు లోన్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? నీ దగ్గర క్లోజ్ చేయండి నా అకౌంట్ చెప్పు. మరి ఇంకో దగ్గర క్లోజ్ చేస్తావు నువ్వు? క్లోజ్ చేస్తాను దగ్గర క్లోజ్ ఎవరి దగ్గర క్లోజ్ చేస్తావు? అరే చెప్పు, నీ అడ్రస్ చెప్పు, నేను ఎగ్జిక్యూటివ్ ని పంపిస్తా. పంపు. ఎగ్జిక్యూటివ్ భయపడుతున్నా? అయ్యా ఎగ్జిక్యూటివ్ ని పంపిస్తా అంటే అంతరా పట్టుకొని లొకేషన్ చెప్పు, అడ్రస్ చెప్పు అంటున్నా నేను. ఏడున్నావు? కరెంట్ లొకేషన్ పంపిస్తా, ఐడి కార్డ్. అందుకే కదా, అందుకే నేను లొకేషన్ పంపిస్తా ఎగ్జిక్యూటివ్ ని ఐడి కార్డ్ తోని. ఆన్ కాల్ ఇట్లా నాకు గోజలాగా మాట్లాడుతున్నావు, ఎట్లా నమ్మాలి నేను? హలో హలో సార్, లాదర్ గారు మాట్లాడేది? నేనే సార్. ఎవరు? ఎస్ బ్యాంక్ మాట్లాడాను సార్. ఏమేమి సార్ కార్డ్ పేమెంట్ అవ్వలేదు ఇంకా? అది కొంచెం నాది బిజినెస్ క్లోజ్ అయ్యి అది డిలే అవుతుంది సార్. అది ఓకే సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? మీది అడ్రస్ లో ఉన్నారు సార్ ప్రజెంట్? అడ్రస్ లో ఉన్నా సార్. అవును సార్, ఉండేది ఆడేనే. మీ వస్తున్నారా మీరు? అవునండి, ఇంటి అడ్రస్ విజిట్ అవ్వమని మెయిల్ పెట్టున్నారు. అవును సార్. ఇప్పుడు మొత్తం అమౌంట్ టోటల్ వచ్చిన అమౌంట్ ఒకసారి చూసుకోండి. 23,000 రూపాయల అమౌంట్ ఉందండి. ఇప్పుడు మొత్తం అమౌంట్ కట్టమన్నారు. అట్లీస్ట్ 6,200 అమౌంట్ ఉంది 1 month. ఆ అమౌంట్ పే చేయాలి సార్. అది లాస్ట్ 2 months పేమెంట్ అవ్వట్లేదు కదా సార్. ఇప్పుడు మీ బిజినెస్ అనేది మీ ప్రాబ్లం అండి. లాస్ట్ నా ప్రాబ్లం సార్. నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్? ఏమి పేమెంట్ చేయాలి సార్. నేను నాది బిజినెస్ క్లోజ్ అవటం వల్ల ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి లాస్ట్ 2 months పేమెంట్ అవ్వలేదు కదా. అది మీరు చెప్పండి సార్. మీరన్నా చెప్పండి సార్, నేను వింటాను. మీరు చెప్పిన తర్వాత మాట్లాడతా. చెప్పండి.
మీరు అడుగుతున్నారు, క్వశ్చన్ చెప్తుంటేనే మధ్యలో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారు, నాకు పూర్తి అవ్వటల్లా. చెప్పండి. నేను ఎందుకు మీరు పేమెంట్ అడుగుతున్నారు, పేమెంట్ గురించి ఆన్సర్ చెప్తుంది నేను. పేమెంట్ అనేది ఎందుకు అవ్వట్లేదంటే నాది బిజినెస్ క్లోజ్ అవటం వల్ల నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, కొంచెం టైం పట్టిద్ది అని చెప్పేస్తే మీరు ఇట్లా పేమెంట్ పట్టింది సార్. ఇంకా 2 months 3 months పట్టింది సార్. ఇంకా నాకు కొంచెం బండెల్ అమౌంట్ వచ్చేది ఉంది. అలా 2 months 3 months తీసుకున్నారు కదండి ఆధార్ కార్డు. యాడ్ తీసుకున్న గంటకు ఒకసారి ఫోన్ చేస్తున్నాను అసలు. దా టైం ఇచ్చినట్టు ఎందుకు అయితే అది? మీరు ఫోన్లో చేస్తూనే ఉన్నారు కదా, మీరు ఫోన్లో చేస్తూనే ఉన్నారు, రికవరీ చేస్తాను. సార్ మీరు పేమెంట్ చేస్తే ఎవరిని రికవర్ చేస్తారు సార్? మీరు టైం అంటే టైం ఏంటంటే లేదు సార్. ఒక చిన్న డౌట్ వినండి. మీ పర్సనల్ మనీ అనుకుంటున్నారేంటి సార్ ఇది? లేదు సార్, గంటకు ఒకసారి చేస్తున్నారంటే బ్యాంక్ లో మనీ సార్, ఇది చేయకుండా ఎలా ఉంటుంది సార్? అవును సార్, టైం ఏంటంటే లెక్క అయింది. టైం ఏంటంటే ఏంది, ఫస్ట్ ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఏం సార్ ఎందుకు ఇవ్వలేదని పొజిషన్ కనుక్కుంటారు. సరే ఓకే సార్, ఎన్ని నెలలు పట్టింది? నెల 2 నెలల, నెల 2 నెలలు అని అడుగుతారు. అది మనిషిని హెరాస్ చేయకుండా ఫోన్, అది వినండి సార్ కొంచెం. చెప్పండి. నెల 2 నెలలు టైం పెట్టి సార్ అన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఫోన్ కాల్స్ డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ నెలకి 2 నెలలు చూసిన తర్వాత అప్పుడు మీరు ఒత్తిడి చేయాలా, లేదా లీగల్గా మూవ్ అవ్వాలా. అంతేగాని మీరు గంటకో ఫోన్లు చేస్తా మీకు డిస్టర్బ్ ఒకటే చెప్పేదేనండి. చెప్పండి. నువ్వు అమ్మటారు సార్ నాకు మనీలో ఉంటే మీరు ఫోన్ పెట్టారు సార్. అందుకే కదండి మీరు ఇట్లా హెరాస్ చేస్తున్నారని కదా, లీగల్ ఇట్లా మీరు హెరాస్ చేస్తున్నారని లీగల్గా మూవ్ అయింది. హరాస్మెంట్ ఏం చేయండి. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటారండి? మీరు చేసిన దాన్ని ఏమంటారు? ఏం చేస్తున్నావు? మీరు చేసిన దాన్ని ఏమంటారు సార్? పేమెంట్ చేయండి. అవును, మీరు పేమెంట్ అడిగారు. వినండి, మీరు పేమెంట్ అడిగారు, నేను ప్రాబ్లం చెప్పాను. ప్రాబ్లం కాదు సార్ చేయాలన్నారు. సరే ప్రాబ్లం చెబితే అవుతుందండి. చెప్పండి, ప్రాబ్లం చెబితే అవుద్దా? అంటే ప్రాబ్లం మీరు అందరు ప్రతి ఒక్కరు ప్రాబ్లం, నువ్వు నీలాగే నువ్వు ఒకటే కదా సార్, చాలా మంది అందరూ ప్రాబ్లం చెప్తా వదిలేయాలి బ్యాంక్ లో మనీ. సార్ ఇది పీపుల్స్ మనీ. అవునండి, పీపుల్స్ మనీ. మీరు వెరిఫికేషన్ చేసుకుని వదలాలండి. ఎవరు ఎలా పోతున్నారో చూసుకొని వాళ్ళ ఇప్పుడు దాకా ఎట్లా కట్టారు ఏందని చూసుకొని. సార్ వాంటెడ్ చేస్తున్నారు కదా, చేస్తారు కదా. వాంటెడ్ అది మీ డ్యూటీ సార్. వాంటెడ్ చేస్తున్నారా లేకపోతే ఇది కావాలని చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారని చూసి మీరు దాన్ని మీరు నోటెడ్ చేయాలా. ఒకటే మీరు కట్టాల్సిన అమౌంట్ కట్టాను సార్ అంటాను నేను. ఓకేనా? అవును సార్, దాన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు ఎట్లా కడతారు సార్? మీరు ఏం మాట్లాడారు? అది కాదు సార్, ఏం మాట్లాడతారు? ప్రాబ్లం ఉంది అందువల్ల కట్టలేకపోతున్నారనే కదా నేను లీగల్ ఇష్యూ చేసింది. మాకు అవసరం లేదండి, మీ ప్రాబ్లం మాకు అవసరం లేదు. పేమెంట్ చేయాలి సార్. అదే అట్లాగే ప్రాబ్లం అట్లాగా సార్. మీరు ఒకటి సార్ ఒకసారి వినండి. ఒకసారి మీరు చేయాల్సింది ఏంది, నాది నేనేం చెప్తున్నా నోటెడ్ చేయండి. నేను టైం తీసుకుంటా సార్, నేను టైం తీసుకుంటా సార్. నేను చెప్పండి, మీరు టైం తీసుకుని నీ మనీ సార్, నీ మనీ కదా సార్, పీపుల్స్ మనీ అండి, పేమెంట్ చేయాలి సార్. మరి ఎందుకు ఇచ్చారు? పీపుల్ మనీ ఎందుకు ఇచ్చారు సార్? మరి లోన్ అట్లా అన్నారు, ఎవరు చేయమన్నారు సార్ మమ్మల్ని? బిజినెస్ ఎవరు చేయమన్నారు పీపుల్స్ మనీతో? ఏంటంటే మీరు ఇచ్చే వాళ్ళకి లేని వాడుకో వాళ్ళకి ఏం వస్తుంది సార్? ఇచ్చే వాళ్ళకి ఉండాలి కదా ముందు. మీరు పీపుల్స్ మనీ ఇచ్చారని పేమెంట్ కట్టే ముందు ఏమని మాట్లాడతారు మీరు? ఏంటి పేమెంట్ కట్టే ఇప్పుడు పేమెంట్ గురించి మాట్లాడుతుంటే మీరు అన్ని చెబుతారా? ఏమిటి మారే సార్? మీరు అడుగుతున్నారు కదా చెబుతున్నారు సార్. మీకు సమాధానం అట్లాగా సార్, మీకు సమాధానం చెప్పకపోతేనే చెప్పలేదు అంటారు, చెప్తుంటేనే ఎదురు మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడతారు. ఏం సార్ ఇట్లా? ఏం సార్ ఏంది? మీరు క్వశ్చన్ చేస్తారు, ఆన్సర్ చెప్తేనేమో చెప్పబోతేనేమో మీరు చెప్పట్లేదు, చెప్పండి ఏందో చెప్పండి అంటారు, చెప్తుంటేనేమో మళ్ళీ మీరు ఎదురు మాట్లాడినట్టు. ఏం చెప్తారు సార్ మీరు? మీరు ఏం చెప్తారండి? మీరు అడిగిన దానికి నేను అయితే స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పినా నేను. మీరు ఒకటి మేము చెప్పిన దాన్ని మీరు నోటెడ్ చేసుకోవాలి, లేదంటే ఆర్టీపీ మెన్షన్ చేయండి. అంత మీరు ఎన్ని సంవత్సరాలు చెప్తారండి సార్? ఇది ఎక్స్ బకెట్ లోకి వెళ్ళి ఎలా వెళ్తుంది, అన్ని నా దగ్గర మొత్తం ఉన్నాయి ప్రూఫ్లు. ఏంటి ఎక్స్ బకెట్ నుంచి ఇది ఎవరెవరికి షిఫ్ట్ అవుతుంది ఏందనేది నిన్నగాక మొన్న ఆల్రెడీ ఇంకొక పేమెంట్ గురించి సార్ నేను చెప్తుంది. నేనేం వేరే దాని గురించి చెప్పట్లా, నేను పేమెంట్ గురించే మాట్లాడుతుంది. నేను ఇప్పుడు నేను వేరే టాపిక్ ఏం మాట్లాడలేదుగా. మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నా, నేను పేమెంట్ గురించే మాట్లాడుతున్నా. నేను వేరే టాపిక్ నేనేం మాట్లాడలే. నేను పేమెంట్ ఎందుకు చేయట్లేదు, ఫర్దర్ గా ప్రాబ్లం ఏందనేది మెన్షన్ చేస్తున్నాను నేను. మీరు ఇంక వెంటనే ఉన్నారు మళ్ళీ పేమెంట్ చేయండి, దానికి ఆన్సరే చెప్తుంది. నేను ఇంతవరకు వేరే టాపిక్ ఏం మాట్లాడలే నేను. చెప్పండి, విషయం చెప్పండి సార్. పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్ అంటున్నాను నేను. అదే సార్, పేమెంట్ ఇవ్వడానికి నాకు ఇంకా టైం పడుతుంది కాబట్టి మీరు ఫర్దర్గా ఈ పేమెంట్ ఇవ్వకపోతే ఆర్టీపీ మెన్షన్ చేయాలా, లీగల్గా మూవ్ అవ్వాలా. ఇది మీరు చేయాల్సిన పని.
ఇంటికి వచ్చి మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంటికి వచ్చి మాట్లాడతాను. సరే, మీరు వచ్చేటప్పుడు నాకు నేను ఆల్రెడీ వేరే వర్క్ లో ఉన్నాను, బయట ఉన్నాను. మీరు వచ్చేటప్పుడు నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇప్పుడు వస్తున్నాను సార్, అలా నియర్వే ఉన్నాను, వచ్చిందా మాట్లాడండి. అవును సార్. మీరు ఎక్కడ ఉన్నారు సార్? మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఎక్కడైనా ఉన్నారు పర్వాలేదు. 60 feet రోడ్ కదా, వచ్చిందా మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ 2 ఆడియోస్ విన్నారు కదా, ఏ విధంగా రికవరీ మేడమ్స్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఆర్బీఐ అనేది ఒకటి ఉందని చెప్పేసి మర్చిపోతారు. ఇలాంటి వారికి వాళ్ళ స్టైల్లోనే ఆన్సర్ చెప్తే వాళ్ళు కాల్ కడేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటి వారిపైన మీరు ఆర్బీఐ కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, ట్విట్టర్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో కంప్లైంట్ రైజ్ చేస్తే హరాస్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కంప్లైంట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే బ్యాంకుకి తెలియదన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఎంగేజ్ చేసిన ఏజెన్సీ వాళ్ళ యొక్క రికవరీ ఏజెంట్లు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఇష్యూ జరిగినప్పుడు ఏజెంట్లు అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు సో కంప్లైంట్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.